హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి దాకా చూసి కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి ఫ్రెండ్స్. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం అనేది ఈ మధ్య మొదలైంది కాదండి. దాని వెనక వేల ఏళ్ల చరిత్ర ఉంది. అదే కాక ఈ న్యూ ఇయర్ డేట్స్ని కూడా ఎన్నోసార్లు మార్చారు. ఒకటి అరా కాదు, చాలాసార్లు మార్చారనమాట. పురాతన మెసొపొటేమియాలోని బాబిలోనియన్లు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో, అంటే 4000 సంవత్సరాల కంటే పూర్వమే చరిత్రలో మొట్టమొదటిసారిగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే వారు జనవరిలో కాకుండా మార్చి నెల చివరిలో, అంటే వసంతకాలం ప్రారంభంలో, అంటే పాతకాలం గడిచిపోయి మళ్ళీ ప్రకృతి చిగురించే సమయంలో ఈ పండగను 11 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకునేవారు. ఈ పండగను వారు అకితు అని పిలిచేవారు. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ మూలాలు మాత్రం రోమన్ సామ్రాజ్యంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మొదట్లో అంటే పాత రోమన్ క్యాలెండర్, దీనినే రోములస్ క్యాలెండర్ అని కూడా అనేవారు. దీని ప్రకారం అప్పట్లో సంవత్సరానికి ఎన్ని నెలలు ఉండేవో తెలుసా ఫ్రెండ్స్? ఎనీ గెస్? ఎవరైనా గెస్ కొట్టగలరా? గెస్ 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 గెస్. రైట్, ఓకే, నేనే చెప్పేస్తున్నా. సంవత్సరానికి ఇప్పుడున్నట్టు 12 నెలలు కాదు ఫ్రెండ్స్, కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. అది కూడా మార్చి నుంచి డిసెంబర్ వరకే. నూతన సంవత్సరం కూడా మార్చిలోనే ప్రారంభమయ్యేది. ఇదేంటిది మరి జనవరి ఫిబ్రవరి నెలల సంగతి ఏంటి అని మీకు డౌట్ వచ్చే ఉంటుందిగా. అక్కడికే వస్తున్నా ఫ్రెండ్స్. రోమ్ నగర స్థాపకుడైన రోములస్ కాలంలో, చలికాలంలో, అంటే డిసెంబర్ తర్వాత వ్యవసాయం ఉండదు కాబట్టి ఆ సమయాన్ని అప్పట్లో రోములస్ క్యాలెండర్లో లెక్కించేవారు కాదు. ఆ మిగిలిన రోజులను నెలలు లేని కాలంగా వదిలేసేవారు. అయితే రోమ్ రెండో రాజు అయిన నూమా పాంపిలస్ క్రీస్తు పూర్వం 713వ సంవత్సరం ప్రాంతంలో ఈ పద్ధతి బాగలేదని భావించి క్యాలెండర్ను చంద్రుని గమనం, అంటే లూనార్ సైకిల్ ప్రకారం సరిచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన డిసెంబర్ తర్వాత ఉన్న ఖాళీ రోజులను కలిపి జనవరి మరియు ఫిబ్రవరి అనే 2 కొత్త నెలలను సృష్టించారు. ఆ తర్వాత జూలియస్ సీజర్ దాన్ని సంస్కరణ చేసి క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో పాత క్యాలెండర్లోని లోపాలను సరిదిద్ది జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. అప్పుడే ఆయన జనవరి 1ని అధికారికంగా నూతన సంవత్సర ప్రారంభంగా ప్రకటించారు. కానీ ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద మార్పులు జరిగాయండి. జనవరి నెల పేరు రోమన్లు నమ్మే దేవుడు జానస్ పేరు నుండి వచ్చింది. జానస్కు 2 ముఖాలు ఉంటాయంట. ఒకటి వెనకకు, అంటే గతాన్ని చూడడానికి, మరొకటి ముందుకు, అంటే భవిష్యత్తును చూడడానికి. అంటే పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరంలోకి అడుగులు వేయడానికి అన్నమాట. అంటే కొత్తగా ప్రారంభాలకు, ఇంకా పనులను స్టార్ట్ చేయడానికి సూచికగా జనవరి నెలకు ఆ పేరు పెట్టారన్నమాట. క్రైస్తవం విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమయంలో కొత్తగా క్రైస్తవ దేశాలు మార్చి 25 లేదా డిసెంబర్ 25న, అంటే క్రిస్మస్ రోజునే నూతన సంవత్సరంగా భావించి వేడుకలు జరుపుకునేవి. కానీ 1582లో 13వ పోప్ గ్రెగోరీ జూలియన్ క్యాలెండర్లోని చిన్న తప్పులను సరిచేసి గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. ఇందులో జనవరి 1ని ఖచ్చితమైన ప్రారంభ తేదీగా నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా దీనిని ఆమోదించింది. అయితే ఇక్కడ మీకు సర్ప్రైజింగ్ విషయం తెలుసా ఫ్రెండ్స్? యూరప్లో క్రైస్తవ మత ప్రభావం వల్ల క్రిస్టియన్ దేశాలైన బ్రిటన్ మరియు దాని వలస దేశాలు, అమెరికాతో సహా అన్ని దేశాలు సుమారుగా 200 ఏళ్ళు జనవరి 1ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం బ్యాన్ చేసేశారు. ఇదే అతిపెద్ద ట్విస్ట్ ఇక్కడ. ఈ దేశాలు క్రీస్తు శకం 1752 వరకు మార్చి 25 లేదా డిసెంబర్ 25నే
నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేవి. ఆ తర్వాతే నెమ్మదిగా జనవరి 1ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1ని నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నప్పటికీ వివిధ సంస్కృతులకు సొంత నూతన సంవత్సరాలు ఉన్నాయి. మనం తెలుగు వాళ్ళం ఉగాదిని చైత్రమాసంలో జరుపుకుంటాం, మన న్యూ ఇయర్ అది. చైనీయులు చంద్ర క్యాలెండర్ ఆధారంగా జనవరి మరియు ఫిబ్రవరి నెలల మధ్యలో జరుపుకుంటారు. ఇస్లామిక్ నూతన సంవత్సరం హిజ్రీ క్యాలెండర్ ప్రకారం చంద్రగమనం ఆధారంగా మొహరం సమయంలో జరుపుకుంటారు. మనమంతా ఇప్పుడు జనవరి 1 రోజునే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అది ఇదిగో ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారమే అన్నమాట. సో న్యూ ఇయర్ గురించి మనకి కొత్త విషయాలు తెలిసాయి కదా ఫ్రెండ్స్. మరి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మరి న్యూ ఇయర్ విషెస్ నాకు కూడా చెప్పరా ఫ్రెండ్స్? రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.